హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల సాయి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నా. అండ్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈ వీడియో ఏంటి అంటే యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారు కదా మీరు. ఎక్కడికి లేదండి, మా మిర్యాలగూడలో ఒక చిన్న ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో అక్కడికి వెళ్తున్నాం అండ్ మెయిన్గా షాన్వి పాప కోసమే. అండ్ ఈ వీడియో వచ్చేసరికి చాలా చిన్న వీడియో అండి. అంటే ఎగ్జిబిషన్ కూడా చిన్నదే కదా, సో నాకు ఎక్కువ తీయడానికి కూడా కంటెంట్ అనేది దొరకలేదు. సో చిన్న ఒక 5 minutes వీడియో ద్వారా మీకు నేను అనుకున్న అన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఎవరైనా నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా మిర్యాలగూడ పీపుల్ ఉన్నారా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే మరీ అయితే పెద్దగా లేదు అండ్ క్లాతింగ్ అవన్నీ అయితే అవైలబుల్గా లేవు ఈసారి. అంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 1-2 షాప్స్ అయితే కనిపించాయి, కానీ ఈసారి అయితే అస్సలు లేదనమాట. ఓన్లీ ఎక్కువ ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్న షాప్స్ ఎక్కువ ఉండే. అండ్ నార్మల్గా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అండ్ అవైతే జనరల్గా ఎగ్జిబిషన్ అంటేనే ఉంటాయి కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నా మీకు. చాలా లిటిల్ థింగ్సే తీసుకున్నా అండ్ నాకైతే పర్సనల్లీ ఈ గేమ్ అయితే చాలా ఇష్టం అండి. సో ఏదో ట్రై చేసా అంతే. అండ్ వెళ్ళిన దానికి షాన్వి మాత్రం నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మనకు కావాల్సింది కూడా అదే కదా, యాజ్ ఎ పేరెంట్స్గా తన హ్యాపీనెస్కి మనం కూడా చాలా చాలా హ్యాపీ అయిపోతాం కాబట్టి. అంటే ఎవరైనా పేరెంట్స్ పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. సో అదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు షాన్వి ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఎక్కువ పిల్లల్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే మనం కూడా వాళ్ళతో ఊరికే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా తొందరగా మాటలు అనేవి వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కొంతమంది వాళ్ళతోటి మనం మాట్లాడకుండా ఉండి, అంటే పేరెంట్స్ నార్మల్గా వర్క్ బిజీలో పడిపోయి చాలామంది ఎక్కువ కమ్యూనికేట్ అయితే అవ్వలేరు. అంటే వాళ్ళ టైం స్కెడ్యూల్ని బట్టి వాళ్ళకి కొంచెం లేట్గా కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్తున్నా, అంటే వీలైనంత వరకు వాళ్ళని ఎక్కువ మనుషులలో తిప్పడానికి కూడా ట్రై చేయండి. అండ్ మేము ఈ మధ్య రీసెంట్గా ఇల్లు కూడా మారామన్నమాట. మెయిన్ ఆ పర్పసే అండి. అక్కడ మాకు పాతింటి దగ్గర అసలుకు ఆప్షన్ లేకుండే అనమాట. అంటే చుట్టూ మనుషులు కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు అండ్ చాలా పాపకు కూడా ఒంటరిగా అనిపిస్తుందేమో అన్న ఒక మెయిన్ ఇంటెన్షన్తో కూడా మేము హౌస్ అనేది చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ షాన్వి చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో ఆ బాల్స్తోని. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ చూసి నిజంగా మన కడుపు అయితే నిండిపోతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జిబిషన్ అనమాట షాన్వికి. ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళలే. అండ్ తను పుట్టే 15 months అవుతుంది కదా, ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా చాలా ఎగ్జైట్ అయ్యింది. అండ్ మేము కూడా ఆ కొంచెం టైం అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇది ఒక చిన్న వ్లాగ్ కదా, మా హ్యాపీనెస్ని అంటే మా ఫ్యామిలీ హ్యాపీనెస్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ షాన్వికి అయితే లిటరలీ అసలు భయం అనేదే లేదండి. ఎందులోకి ఎక్కించినా కూడా అసలు తను భయపడుతుందని మేము ఎక్కువ భయపడ్డామే, కానీ తను మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంది అసలు. అండ్ ఆల్సో ఫైనల్లీ ఐఎమ్ 535 subscribers నౌ ఆన్ యూట్యూబ్ అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలనుకుంటున్నా. కానీ లిటరల్లీ నాకు 9 months పట్టిందండి 535 subscribers అవ్వడానికి. కొంతమందికి రీచ్ అనేది తొందరగా వచ్చేస్తుంది, కానీ నాకు మాత్రం కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. కాకపోతే మనం ట్రై చేస్తుంటేనే కదా మనం ముందుకెళ్ళే సక్సెస్ అనేది వస్తుంది. సో అది నమ్ముకొని ఇంకా నేనైతే చేస్తున్న ప్రజెంట్ అయితే. ఐ డోంట్ నో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది, బట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే మనకి వాచ్ టైం అనేది దాని ద్వారానే వస్తుంది కదా. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ టు వాచ్ మై లాంగ్ వీడియోస్ యాజ్ వెల్. అసలు షాన్వి చూడండి అసలు భయం లేకుండా ఎలా ఆడుతుందో గేమ్స్ అన్ని. అండ్ వాళ్ళ డాడీ హ్యాపీనెస్ కూడా చూడాలి మీరు. అసలు ఇంకా మనమైతే తట్టుకోలేమన్నమాట, అంత హ్యాపీగా ఉండే. అండ్ నేను కూడా ఫస్ట్ టైం కదా తనని అంత ఎగ్జైటెడ్గా చూడడము. సో నాకు కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ అసలు దిగట్లేదండి లాస్ట్లో అయితే దింపుతుంటే, లిటరల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇంకా ఇలా ఒక 1 hour అయితే ఆ రోజు ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత కొంచెం ఫన్ లాగా అనమాట అంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేశారనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ వీడియోస్ చేసే వాళ్ళకి. అండ్ అలా ఎగ్జిబిషన్ చూడడం కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.